हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान KR के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా క్రోసూర్ అండి। కోసూర్ అంటున్నారు చాలామంది, క్రోసూర్ సంత ఇది। ప్రతి గురువారం రోజు తెల్లారుజామున 6-7 గంటల నుంచి సంత, 6 గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది। ఇప్పుడు 9:30-9 ఆ రకమైంది టైము। సో చాలా గేదెలు అనేటివి వచ్చి ఉన్నాయి। సో గేదెలు మీడియం సైజులో అనేవి ఉంటాయి, ధరలు కూడా రీజన్గానే ఉన్నాయి। మీరు చూడొచ్చు వీడియో మొత్తంలో 4 వీడియోలుగా తీసున్నాం। సో అడ్రస్ ఇంకోసారి చెప్తానండి, లొకేషన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా క్రోసూర్ సంత అండి। గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు 47 కిలోమీటర్ల మ్యాప్లో చూపిస్తుంది। సత్తెనపల్లి నుంచి 17 కిలోమీటర్లు చూపిస్తుంది। మనం సత్తెనపల్లికి వచ్చేసి నెల్లూరు నుంచి వచ్చాము కాబట్టి సత్తెనపల్లికి డైరెక్ట్గా ఉంది। సత్తెనపల్లి నుంచి ఒక 17 కిలోమీటర్ల దూరంలో ఉంది। క్రోసూర్ విలేజ్లోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ లోపలికి అనేది ఉంది సంత। సో ఈజీగానే ఉంది అడ్రస్। మీరు వచ్చేవాళ్ళు బస్సు ట్రైన్ ద్వారా వచ్చేవాళ్ళు మీరు గుంటూరుకైనా రావచ్చు, లేదా సత్తెనపల్లికైనా మీకు ట్రైన్ బస్సు వసతి ఉంటే అక్కడికి వచ్చేయవచ్చు। సో గేదెలు అయితే చాలా బాగానే వచ్చి ఉన్నాయి। వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం। పేలు పడ్డలు చాలా బాగానే వచ్చి ఉన్నాయి ఈరోజు। సో బళ్ళు కూడా ఇక్కడ పెద్ద బళ్ళు చిన్న బళ్ళు అన్నీ దొరుకుతున్నాయండి। అంటే DCMలు, బొలెరోలు, అశోక్ లేలాండ్ బళ్ళు అన్నీ దొరుకుతున్నాయి ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా। అంత లోపలికి వెళ్ళేసి తనంతా ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం। సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పెట్టండి, మనకు ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి తిరగాల్సినవి। ఒక్కొక్క సంత ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుంది, చూద్దామండి। సో ఇకపోతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం। ఎలాంటి గేదెలు ఉన్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం। సో స్టార్టింగ్ ఈ గేదె కాడి నుంచి అడుగుదాం। ఇది చూడడానికి పేయి మాదిరిగా ఉంది, మొదటి ఈతలో ఉందా రెండో ఈతలో ఉందా అడిగి తెలుసుకుందాం। సో ఎంత చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం మనం బ్రదర్ని। ఇది ఏం చెప్పినారు బ్రదర్? ఇది ఆగు 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 సో మొదటి ఈతలో ఉందంటండి। ఇది మనకు 60,000 అనేది బేరం చెప్పినాను అంటున్నారు। 60,000 అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పినారు। ఇది వెనకాల నుంచి చూపిస్తాను ఒకసారి। సో 60,000గా దీని బేరం అనేది చెప్పినారంట। సో చూడొచ్చు మీరు ఈ గేదెని। సో బ్రదర్ దగ్గర 2 ఉన్నాయి। దీని రొమ్ములు చూడండి, ఏదో గుడ్డలు ఉన్నట్టుగా 4 వైపులుగా వెళ్ళిపోయింది ఇది। జనాబ్ సో ఇది వచ్చేసి మనకు 1,00,000 రూపాయలుగా చెప్పినారండి। రెండో ఈతలో ఉంది అనేసి చెప్తున్నారు బ్రదర్। 1,00,000 రూపాయలుగా దీని బేరం అనేది చెప్తున్నారు। ఇది కూడా ముష్కిల్ నై బతాతో। సో ఇంకా ఉన్నాయి కొన్ని లోపలికి వెళ్ళాలి, చాలా ఉన్నాయి బయట వచ్చేటప్పటికి గేదెలు। ఒక్కొక్క గేదె దగ్గరికి జిన్ను పాలు అమ్మే వాళ్ళంట గేట్ కాడికి వెళ్ళాలంట, పిలుస్తున్నారు ఆయన। సో ఇక్కడ 2 గేదెలు ఉన్నాయి। సో 2 పర్వాలేదు, చూద్దాం, ఏదో బేరం జరుగుతుంది। దాని రొమ్ములు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి। జత వచ్చేసి 1,45,000 మీద చెప్పినారంట। జత వచ్చేసి 1,45,000 అంటున్నారు। ఇవి అవతలది వచ్చేసి 58,000 అన్నారు ఒక్కటైతే అవతలది। దీని రొమ్ములు చాలా గుడ్డ రొమ్ములు ఉన్నాయి, 58 చెప్పారు ఇది। సో ఇంక లోపలికి వెళ్దాం అన్నా। సో దీనికి బేరం జరుగుతుంది, 4 రొమ్ముల్లో పాలు తీసి చూపిస్తా ఉన్నారు వాళ్ళు। సో ఎంతకు అవుతుందో చూడాలా। రెండో ఈతలో ఉందంట ఇది। ఆవిడ కొని ఉన్నారా లేదా బేరం చెప్తున్నారా అనేది అర్థం కాలేదు, అడుగుదాం ఒకసారి। సో గేదె వచ్చేసి 92,000 అనేది బేరం చెప్పారు, వాళ్ళు వచ్చేసి 80 లోపల అడుగుతున్నారు। 83,000 మీద అయితే తీసుకుని పోయి ఇంకేం మాట్లాడబాక అనేసి ఆయన చెప్తా ఉన్నారు। 83,000 మీద ఇస్తాను అంటున్నారు। 93,000 బేరం చెప్పి 92,000 చెప్పి 83కి ఇస్తాను తీసుకుని పో అంటున్నారు। తక్కువ అయితే అడగబాక అంటున్నారు। వీళ్ళు ఏమంటే 80 లోపల చెప్పండి అనేసి అడుగుతున్నారు। సో ఇంకొక 2 గేదెలు కూడా ఉన్నాయి అన్న దగ్గర। అవతలది ఏం చేస్తుంది, పాలు పిండి చూశారు। ఈ 2 సూడి గేదెలు ఉన్నాయి, ఈ రెండింటిని అడుగుదాం ఒకసారి, బేరం మాట్లాడదాం, ఏం చెప్తారు అనేది చెప్తారు। జతను ఆయన అటు బేరం ఆడుతున్నాడు, దీన్ని అడిగేసే పోవాలా మనం, అడుగుదాం ఏం జత చెప్తారని। 2 సూడి గొర్రెలు, సూడి గేదెలు, అది 100,000 తక్కువ 80కి అడుగుతున్నారా, ఇంకా తెగల। సో 1,90,000 అనేది ఇది జత చెప్తున్నారండి బేరం వచ్చేటప్పటికి। సో అవతలది అయితే అయిపోయింది, ఇంకా 78,000కి అయిపోయింది। పాలు ఇక్కడే నిలబెట్టి పాలు తీసుకుంటున్నారు। 92 చెప్పి 78,000కి అమ్మేశారు అది। ఇది వచ్చేసి 1,90,000 బేరం చెప్తున్నారు। మన సబ్స్క్రైబర్స్ ఒకరు షాద్ నగర్ నుంచి వచ్చి కొని ఉన్నారంట, మన గేదెలు ఉన్నాయని చూపిద్దాం అంటున్నారు। అవి చూసుకొని వద్దాం। ఇటు పక్క కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి గేదెలు, అంటే
అంటే 50,000 40,000 అలాంటి గేదెలు కనిపిస్తున్నాయి ఈ ఏరియాస్లో. అంటే నాటు గేదెలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో గేదెని బట్టి ధర అండి. అంటే నేను ఇలాంటివి ఎందుకు తీయటం లేదంటే అంత దూరం నుంచి వచ్చి నాటు గేదెలు అయితే కొనరు. సో లోకల్గా ఉండే వాళ్ళు అయితే అవి కొంటారు. సో ఇక్కడ ఒక జత ఉంది, చూద్దాం. అవి చాలా ముర్రా క్వాలిటీ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ జతను చూద్దాం. సో రెండు బ్రీడ్ అనేది బాగుంది. సో దగ్గరికి వెళ్దాం. సో రెండు జత చూడొచ్చు మీరు. రెండు గేదెలు కూడా తొలసూరు ఇటు పక్క ఉండేదైతే మనకు సెకండ్ లాక్టివేషన్ అలా కనిపిస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తుంది. ఒకసారి అడుగుదాం బ్రదర్ని, మందూరు నుంచి చూపిస్తాం. సో ఇప్పుడు చూడొచ్చు మీరు గేదెలు. ఇది అయితే క్వాలిటీ కనిపిస్తున్నాయి. ఈ ఏరియాలో ఈ రెండే క్వాలిటీగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే. ఇప్పుడు దాకా ఇక్కడ నిలబడి ఉండబట్టి. ఎలా చెప్పినారు నా బేరం? ఇది జత 2,15 జత వచ్చేసి. సో రెండు సూడి మీద ఉన్నాయి, దూడ ఉంది ఒకదానికి. రెండు సూడి మీద ఉన్నాయి, 2,10 అనేది చెప్పినారు. 15 2,15,000 చెప్పినారండి. ఈ ఏరియాలో ఓపెన్ ప్లేస్లో ఉండే వాటిల్లో బెస్ట్ క్వాలిటీ అంటే ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట. సో అందుకనేసి నేను చెప్తా ఉండేది. సో ఇలాంటి గేదెలు అంత దూరం నుంచి వచ్చి మనము చూపించలేము, అంత దూరం నుంచి వచ్చి మనము చూపించలేము ఇలాంటి క్వాలిటీస్ని. అంత దూరం నుంచి వచ్చి మీరు కూడా ఇలాంటి గేదెలు అనేవి మీరు కూడా కొనరు. సో వచ్చింది, అందుకనేసి ఇక్కడ తీయటం లేదన్నమాట. ఇక్కడ ఉన్న 50,000 గేదెలు, 40,000 గేదెలు. సో ఇది పడ్డ బాగుంది. ఇది పడ్డను అడుగుదాం ఒకసారి. సో బ్రీడ్ క్వాలిటీ కొద్దిగా బాగానే వచ్చింది పడ్డ. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు మా పడ్డ? ఇది 60. సో తొలి తప్పే అండి. ఇది 60,000 మీద చెప్పినారు. సో క్వాలిటీ ప్రకారంగా అయితే బాగానే కనిపిస్తుంది. సో అక్కడక్కడ కొన్ని బెస్ట్ క్వాలిటీవి కనిపిస్తున్నాయి. ఈ ఏరియాలో మొత్తం నాటు గేదెలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అటు పక్కకు వెళ్దాం. ఇంకా మధ్యలో అమ్ముడు పోయి ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ సెంటర్లోకి అయితే పోలేదు మనం. సెంటర్లో చాలా గేదెలు ఉన్నాయి. ఈ గూడమ్స్ మధ్యలోకి పోలేదు. లోపలికి వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి. సో ఇక్కడ ఒక పేయ ఉంది, పేయ దూడ తొలితది. దీనికి 5 రమ్ములు కనిపిస్తున్నాయి. 5 రమ్ములు ఉన్నాయి దీనికి. సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఇది సూడిదే. ఎంత చెప్పినారన్నా ఇది? 1,30,000 1,30,000 అనేది క్వాలిటీ బాగానే కనిపిస్తుందండి. బేరం అనేది ఉంటుంది, తప్పు లేదు. 1,30,000 అనేది బేరం చెప్పినారు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు సైజ్ని. ఇటు పక్క నుంచి చూపిస్తా. భారీ సైజులో ఉంది వచ్చేసి. పేయ ఇదే తొలితదే? పేయ తొలిత పేయ 1,30,000 అనేది చెప్పినారండి. సో ఇలాంటి క్వాలిటీవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కువ కనిపించడం లేదు. కనిపించిన వాటికి దానికి తగ్గట్టుగా ధరలు అనేవి ఉన్నాయి. సో చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇలాంటి గేదెలు వచ్చేటప్పటికి. 1,30,000. సో ఇది వచ్చేసి ఈని 4 రోజులు అవుతుందంట గేదె వచ్చేసి. సో ఎన్ని లీటర్ల పాలు అవుతుందో ఒకసారి అడుగుదాం బ్రదర్ని. ఈని 4 రోజులు అవుతుంది, అమ్మడానికి తెచ్చున్నారంట. పాలు ఎంత అవుతున్నాయన? 5. సో 10 లీటర్లు అనేది పాలు అవుతా ఉందంట. దీనికి బేరం చెప్తా ఉన్నారు, ఇప్పుడే బేరం వచ్చింది. సో పొదుగు చాలా పెద్దది ఉందండి, 10 లీటర్లు అనేవి ఉండొచ్చు. సో 10 లీటర్లు అయితే పాలు అవుతాయనేసి అనిపిస్తుంది. సో గేదెకి పొదుగుకి సంబంధం లేదు, ఆ విధంగా ఉంది. సో ఎలా చెప్తారో చూద్దాం. ఎంత చెప్తున్నారన్నా? 1,10,000కి ఆయన బేరం చెప్తే 90,000 నుంచి 95 దాకా వచ్చి ఆగున్నాడంట బ్రదర్. టీ షర్ట్ వేసుకునే అతను 90 నుంచి 95కి వచ్చి ఉన్నాడంట. ఇంకా తెగలేదు బేరం. ఇది వచ్చేసి గేదె అయితే సైజు ఉంది, బుడ్డ రొమ్ములు. సో ఇక్కడ ఇది అయితే ఉంది, ఇంకా ఆగుంది. సో ఈ కారణాల్లో అసలు మనం వెళ్ళలేదు ఇప్పుడు దాకా, ఈ లోపలికి పోలేదు. వెళ్ళి చూద్దాం ఇంకా. సో ఈ జత ఉంది ఒకటి బ్రదర్ దగ్గర. సో ఆ గేదెని చూద్దాం. ఇక్కడ ఏదో బేరం జరుగుతుంది. సో ఇది కూడా బుడ్డ రొమ్ములే ఉంది. తీసుకుంటా అన్న. సో బేరం అవుతుంది. ఇది కూడా ఎంతకవుతుంది బాబాయ్? ఎంతకవుతుంది? 84కి మీరు అడుగుతున్నారా? సో 84,000 మీద ఇది ఫైనల్ అయిపోయిందండి. 84,000 అనేది పెద్ద ఆయన కొనేసారు, ఇంకా అయిపోయినట్టు బేరం. 84,000 అండి. ఇది అమ్ముడిపోయింది, పాలు ఇస్తూ ఉంది. సో ఈ గేదెని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇది కూడా బ్రదర్ని అడుగుదాం ఒకసారి. ఎన్ని రోజులు అయినా అయింది? 3 రోజులు అవుతుంది. ఎలా చెప్పినారనా? ఏం చెప్పినారు? 85,000 అనేది
85,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి కూడా కన్నుగొట్టు కూడా బాగుంది. ఓకే భాయ్, ఓనర్ వచ్చా ఆయన చూపిస్తాను. అన్నకి తిరుక్కొని వస్తాం వాళ్ళ. సో అన్నగారి దగ్గర ఒక 2 గేదెలు ఉన్నాయి. ఎవరివి? మీవేనా? సో 2 సూడి గేదెలనా? 2 సూడి గేదెలు. ఇది క్వాలిటీ అలాగే ఉంది, క్వాలిటీ బాగుందండి. ఇది బాగుంది. సో ఇది కూడా క్వాలిటీ బాగుంది. ముర్రా గేదెల్లో 2 గేదెలు సైజులు బాగున్నాయి. 2 సూడి గేదెలు. ఎంత చెప్పినారనా? 2,20,000. సో పర్వాలేదండి. మార్కెట్లో ఇలాంటి గేదెలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కనిపించే ప్రతి గేదె ముర్రా అయితే లేదు, ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో 2,20,000 అనేది బేరం చెప్పున్నారు. ఇది సూడి గేదెలు 2 కూడా. సో చూడొచ్చు మీరు. ఒక గేదె 2,20,000. జత 2,20,000 అనుకుంటున్నా. ఒక్కొక్కటి ముర్రా క్వాలిటీ అనేది ముర్రా గేదె క్లీన్ గా కనిపిస్తుంది. 2,10,000గా 2,20,000గా చెప్పేస్తున్నారు ఈ గేదె. అయితే రౌండ్ నుంచి తిరిగేయాల. సో రౌండ్ తిరిగేయాల. 2,20,000 గేదె. అమ్మో, ఏం బాబాయ్ అమ్ముడిపోయిందా? ఏం చెప్తున్నారు బాబాయ్? 1,15,000గా బేరం చెప్తున్నారండి. ఇది పాలు తీసుకోవడానికి బాగుంది, పొదుగు కూడా బాగా కనిపిస్తూ ఉంది. సో 1,15,000 మీద చెప్పినారంట. సైజ్ బాగానే ఉంది. సో యువతల పక్క ఉండే గేదె వచ్చేసి ఇదేదో చెప్పారు ఆయన, 1,30,000 ఏమో చెప్పినట్టు గుర్తు. సో భారీ పొదుగుతోటి ఉంది. అన్నగారిది. మీదన్నా ఇది? సో ఆయనవే అది. 1,30,000 ఆయన వెనకాల ఒక అతను బేరం చెప్తే ఆయనకు చెప్పాడు 1,30,000 అనేది. సో 3వ ఈత అలా ఉండొచ్చు, ఈతకాలం వచ్చేటప్పటికి. ఇది కూడా పర్వాలేదు, కొద్దిగా క్వాలిటీ బెటర్గా ఉంది. ఇది ఎలా చెప్పినారు బాబాయ్? 1,15,000. ఇది ఎదురుగా ఉండేది. సో 1,15,000 అనేది చెప్పినారు. ఇంకా అటు లోపలికి వెళదాం అనేసి చెప్పుకుంటూనే ఉన్నాం, లోపలికి పోలేదు ఇప్పటిదాకా. సో అటు లోపలికి వెళ్ళేసి అక్కడ ఎలాంటి గేదెలు ఉన్నాయనేది చూసుకొని వద్దాం. సో ఈ పడ్డ అమ్ముడిపోయినట్టుంది పేయ. ఒకసారి చూద్దాం దీనికి ఎంత చెప్పారు అనేది. అమ్ముడిపోయిందనా? ఏం చెప్పినారన్నా? వాళ్ళదేనా? చూస్తే ఇక్కడ ఒక 2 ఇది కనిపిస్తుంది ఎదురుగా గేదె. సో ఈ గేదె గురించి మాట్లాడుకుందాం. అవతలది కూడా సంత మొత్తంలో పెద్ద సైజ్ గేదె అంటే ఇదే కనిపిస్తుంది కొద్దిగా. అంటే బాడీ షేప్ 2 సూడ్లే అన్న. సంత మొత్తంలో హెవీ సైజ్ గేదె అంటే ఇదే కనిపిస్తుంది. కొద్దిగా భారీ సైజులో ఆకారం భారీగా ఉంది. ఈతకాలం కూడా 2వ ఈత అలా అనిపిస్తుంది. సో 2,00,000 జత. సో జత వచ్చేసి 2,00,000గా చెప్తా ఉన్నారు బేరం వచ్చేటప్పటికి. సో ఇది కూడా బేరం జరుగుతుంది. ఇది కూడా మంచి సైజులో ఉంది. అవతల పక్క ఒక గేదె ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది కూడా భారీ గేదె అండి. ఎంత చెప్తున్నారు అడుగుదాం. దీనికి కూడా పుట్టరమ్ములు హెవీ సైజులో అనేది ఉంది. ఏం చెప్పినారు నా ఇది? 1,20,000 చెప్తున్నా. అడిగారు వాళ్ళు? 5,000 బేరం మీద ఉందా? తిప్పండిలే ఇంకా. సో ఆ పడ్డ చూడండి, అది కూడా బాగా కనిపిస్తుంది. ఇది హెవీ సైజులో ఉంది. నా యూట్యూబ్ అన్న 1,10,000 సూడి గేదె. 1,10,000 మీద ఈ గేదె అనేది చెప్పినారు. సో సైజ్ ఇది కూడా హెవీ సైజులో ఉంది. సో ఈ గేదె కూడా మనకు భారీ సైజులో కనిపిస్తుంది. సైజ్ ఉంది. రొమ్ములు వచ్చేటప్పటికి బుడ్డ రొమ్ములు. కొత్త వాళ్ళు పాలు తీసుకోవాలనుకుంటే చాలా కష్టం. అంటే కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. సో బుడ్డ రొమ్ములు ఉన్నాయి దీనికి కూడా. చేతికి అందవన్నమాట. ఎలా చెప్పినారు? అమ్ముడిపోయిందనా? ఎంత చెప్పినారనా? 1,60,000. పాలు ఎంత అవుతాయినా? 10 5 8 16 లీటర్లు అనేది అవుతుంది. 1,30,000. 1,60,000. ఏమో 1,60,000 అనేది బేరం చెప్పినారండి. 16 లీటర్లు పాలు అవుతుంది అంటున్నారు. 1,60,000 మీద బేరం.
సో ఆ 2 గేదెలు లెఫ్ట్ సైడ్లో 2 గేదెలు ఉన్నాయి, అవి కూడా చాలా భారీ సైజులో ఉన్నాయి. 1,60,000 అనేది. ఇటు చూడండి అన్న, వచ్చేస్తున్నారు, వచ్చేసారన్న. సో ఈ 2 గేదెలు చూడండి, ఇది కూడా అట్టే ఉన్నాయి బుడ్డ రొమ్ములు. బుడ్డ రొమ్ములు అంటే 2 రకాలు వస్తాయి బుడ్డ రొమ్ములు అనేది. ఒకటి బుడ్డలు మాదిరిగా ఉంటాయి, ఒత్తుతా ఉంటే మెత్తగా ఉంటాయి, అది ఒక రకంగా ఉంటుంది. ఇది ఒక రకం అన్నమాట, ఇది చేతికి అందదు పట్టుకోవడానికి. సో ఈ 2 గేదెలు కూడా సైజులో భారీగా ఉన్నాయి, ముర్రా జాతిలో ఉన్నాయి. ఇది జత ఎలా చెప్తారు, 2 సుడి గేదెలన్నా. సో దీని రొమ్ములు చూడొచ్చు మళ్ళీ, ఇది మనం చేతితో పట్టుకోవడానికి కానీ మిషన్ పెట్టడానికి కానీ బాగుంటాయి. సో ఇలాంటివి. సో నేనే ఫ్రేమ్ వెనక్కి వెళ్ళాలా, పెద్దవి ఉన్నాయి గేదెలు ఇవి. సో ఇప్పుడు చూడవచ్చు. సో 2 సుడి గేదెలు. ఏం బేరం చెప్పినారు నా జత? ఇది మంది కాదా వాళ్ళే? సో అడుగుదాం మనం వాళ్ళని. 1,00,000 ఏదో చెప్తున్నారు బేరం, విందాం, దగ్గరికి వెళ్ళేసిందాం. 2 కలిపి పెట్టండిలే, వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఇది అక్కడికి ఆపేస్తాను, చూపించి ఆపేస్తే ఉన్నావు కదా. సో జత మీద వచ్చేసి 3 లక్షలుగా 3 లక్షలు అనేది బేరం చెప్పారు. ఇది ఒకటైతే 1,60,000 అనేది చెప్పినారు. సో ఈ గేదెని చూద్దాం, అక్కడికి అయిపోయింది ఇది. దీనికి చూద్దాం. ఈ గేదె వచ్చేటప్పటికి చాలా హెవీ సైజులో ఉంది. ఇది కూడా సూడి గేదె. ఇది వచ్చేసి మనకు ఫ్రేమ్, మన శాంసంగ్ కెమెరా మంది 3 కెమెరాలు ఉంటాయి. సో చివరిగా 0.5లో పెడితే ఈ యాంగిల్ కనిపిస్తుంది, ఇలా ఈ యాంగిల్లో పెడితే అసలు గేదె కనిపించడం లేదు, అంత సైజులో ఉన్నాయన్నమాట. సో ఏం చెప్పినారు నా? ఇది 1,25,000 అనేది చెప్పినారంట. ఈ గేదె వచ్చేటప్పటికి చాలా భారీ సైజులో ఉంది గేదె వచ్చేసి. సో ఇక్కడ మాత్రమే ఉన్నాయండి భారీ గేదెలు అనేవి, పెద్ద సైజు గేదెలు అనేవి ఇక్కడే ఉన్నాయి. ధరలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ. 1,30,000, 1,60,000, 1,50,000 అమ్మా, ఈ ధరలు భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ ఒక గేదె ఉంది చూడండి. సో దీని పొదుగు చాలా పెద్ద సైజులో కనిపిస్తూ ఉంది. ఇది అటు పక్క నుంచి చూసానా, చూడలేదు అనుకుంటా. అక్కడ వేరేది ఉంది, ఇక్కడ వేరేది ఉంది. ఇది సో వెనకాల రొమ్ములు చాలా పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. గేదె కూడా చాలా పెద్దగానే భారీగానే ఉంది. ఏం చెప్పినారు పోయి బేరం? ఇది ఏం చెప్పినారు బేరం? 1,25,000 1,10,000 మీద ఈ గేదె కూడా బేరం చెప్పినారంట. సో పొదుగు వెనకాల నుంచి చూస్తే చాలా పెద్దది ఉంది, అక్కడ నిలబడడానికి స్పేస్ లేదు. సో అందుకనేసి ఇక్కడ నుంచి చూపించాల్సి వస్తుంది. సో 1,10,000 మీద. సో ఇది ఒక పేయ ఉంది, పేయ దూడే. ఇది తొలిచూరిది అనుకుంటాను, తొలిచూరే. అడుగుదాం ఒకసారి ఇది ఎంత చెప్తున్నారు అనేది, ఏం బేరం ఉందని. ఇక్కడ తిరగడానికి స్థలం లేదండి, ఇక్కడ గేదె దగ్గర నిలబడేసి తిరిగి చూపించడానికి స్థలం లేదు. ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నాను. ఏం చెప్పినారు నా? ఇది పేయ 95, 95,000 అనేది చెప్తా ఉన్నారండి. సో దీనికి కూడా బేరం అవుతుంది. ఇది కూడా అలాంటిదే ఉంది. బేరం అవుతా ఉంది, ఇది బేరం తెగలేదు ఇంకా. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఇంకా ఫైనల్ అనేది కాలేదు. 80కి 75కి మధ్యలో ఉందా? సో 85కి 70కి మధ్యలో ఉందంట. ఇది 5,000 బేరంతో ఉందన్నమాట. సో 75 వాళ్ళు అంటున్నారు, 80,000 మీద ఆయన నిలబడిపోయి ఉన్నారు. సో ఇంకా ఫైనల్ అనేది కాలేదండి. సో ఫైనల్ అనేది కాలేదు 75,000 మీద. అంటే 80 లోపల తెగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ గేదె కూడా భారీ సైజులో ఉంది, ఈతకాలం ఎక్కువ ఉంటుంది. దీనికి పాలు చేయి పెట్టకుండానే పాలు కారిపోతా ఉన్నాయి. కొని ఉన్నారనా? అమ్ముతున్నారా? ఏం చెప్పినారు నా? ఇది 1,10,000. సో 1,10,000 అనేది ఇది బేరం చెప్పున్నారంటండి. 1,10,000 మీద బేరం ఉంది. ఇది బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సంతలో. పాలు పడతా ఉన్నాయి దీనికి, ఎప్పటి నుంచి తీస్తున్నారో ఏమో. ఇది తీసుకున్నాను దేకో ఇద్దరు దేకో. సో ఫ్రేమ్ కట్టడం సెట్ కావటం లేదండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మంచిది, బయటికంటే అటు పక్కకి వెళ్తే కొన్ని అమ్ముడిపోయిన గేదెలు వాటి ధరలు తెలిసే అవకాశం ఉంటుంది. సో చూసుకొని వద్దాం. ఇంక ఆవులు ఇప్పుడు వచ్చినట్టున్నాయి, ఎద్దులు కొద్దిగా అయిపోయినట్టుంది, 10 అటు అవుతుంది టైం. సో సంత వచ్చేటప్పటికి ఇదండి ఇప్పటికి ప్రస్తుతానికి. అక్కడికి వెళ్దాం, ఇంకా వెళ్ళేసి చూసుకొని వద్దాం.
అటుపక్క వెళ్దాం, అంటే అమ్ముడిపోయినట్టు ఉన్నాయి కొన్ని, అవి చూసుకొని వెళ్దాం వెళ్ళేసి.